27వ కీర్తన 4వ వచనాన్ని చదువుకొని ముందుకు మనం కొనసాగిపోదాం. చదవండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. దేవుని దగ్గర దావీదు గారు వరం అడిగారు. మీరు కూడా రోజు అడుగుతారా? దేవుడిని వరం అడుగుతారా? పోనీ ఈ రాత్రి దేవుడు మీకు ప్రత్యక్షమై, కుమార్తె ఏం కావాలి, ఒక్కటే వరం కోరుకో అంటే ఏం చేస్తారు? ప్లాన్ ఉందా? ముందుగా ఏమైనా రాసి పెట్టుకున్నారా? దేవుడు ఈ రాత్రి మీకు ప్రత్యక్షమై, నా కుమారుడా ఏం వరం కావాలో కోరుకో, ఒక్కటే, ఎక్కువ మళ్ళీ ఒక్కటే వరం ఇస్తాను అంటే ఏం కోరుకుంటారు చెప్పండి? మీరు ప్రిపేర్ అయి ఉన్నారా? అంటే సిద్ధపడి ఉన్నారా? దేవుడు కనుక కనపడితే ఇది కోరుకోవాలని. లేకపోతే ఆగు ప్రభు ఇప్పుడు వచ్చావు, సడన్ గా అడిగితే ఏం చెప్పంటావు? కొద్ది టైం, ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని చెప్తా అంటారా? ఒకవేళ అలా ఆలోచించకుండా ఏం అడుగుతారు? దేవుని దగ్గర వరాలు చెప్పండి. డబ్బు గురించి అడుగుతావా? అప్పులన్నీ పోవాలయ్యా. అవును, నిజమే, మంచిదే కదా. ఎప్పుడు అప్పులతో ఉండాలని కోరుకుంటాము? లేదు కదా. అప్పులన్నీ పోవాలి, ఆర్థికంగా బాగుండాలి, పిల్లలు కావాలి, అవునా, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఏదో ఒక వరం అడుగుతాం. ముసలోళ్ళు కూడా అడుగుతారు, అడగరా? వృద్ధులు అడగరా? దేవుడు ఈ రాత్రి ప్రత్యక్షమైతే వరం అడగవా తల్లి? అడుగుతాం. కానీ దావీదు గారు ఒక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమడుగుతున్నాడు చదవండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. ఆ వరాన్ని ఏం చేస్తున్నాడు? వెదుగుతున్నాడు. బైబిల్ చెప్తుంది, వెదకుడి మీకు, చెప్పండి, వెదిగితే దొరుకును. వెదకుడి మీకు. దావీదు గారు కూడా వెదుగుతా ఉన్నారు వరాన్ని. ఏంటి ఆ వరం? కింద రాశాడు, చదవండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. 3 వరాలు. ఆ ఒక్క వరంలోనే 3 పాయింట్లు. మొదటిది ఏంటి? దేవుని ప్రసన్నతను ఎక్కడ చూడాలి? దేవుని మందిరానికి త్వరగా. ఆయన అడిగే వరం డబ్బులో, ఆస్తులో, ఆరోగ్యమో, ఇంకోటో ఏది కాదు. కానీ ఏమడుగుతున్నా అంటే నీ ప్రసన్నతను నేను చూడాలి. దేవుని ప్రసన్నతను చూడాలనే వరం దావీదు గారు దేవుని అడుగుతా ఉన్నాడు. రెండో మాట అంటున్నాడు, ఆయన ఆలయములో ధ్యానించాలి. ఎంతమంది చదువుతున్నారు నాకు తెలియదు, కానీ బైబిల్ ఆయన అడుగుతున్న వరం ఏంటి తెలుసా? నేను రోజు బైబిల్ చదవాలి, రోజు నేను చూడాలి, రోజు నీ గురించి నేను చదవాలి అని. మూడో మాట అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో. సో ఇలాంటి వరం మనం కూడా అడిగేవారిగా ఉండాలి. ఈ రోజున మరి కీర్తనలు ధ్యాన భాగంలో మనం చదువుకున్నాం కనుక ఆ మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడ్డాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని మాటలను ఈ దినానికి సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. పేజీ నంబర్ 216, కొత్త నిబంధన. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాచలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నట్టుకు గతించిన కాలమే. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. నా జీవితానికి కావలసిన మీ దయగలిగిన మాటలు దయచేయండి. చిన్న ప్రార్థన చేయాలి అందరూ కూడా. ప్రభువా, నాతో మాట్లాడు. లేఖన భాగాల ద్వారా మీ కుమారుని నిలబెట్టుకుని మాట్లాడండి అని ఒక చిన్న ప్రార్థన చేయాలి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా.
ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చారు, మీకు వందనాలు. పాటల ద్వారా మహింపరచబడి ఉన్నారు, ఆరాధనలో తోడుగా ఉండి నడిపించారు, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈ సమయంలో మీ లేఖన భాగాలు ధ్యానించినట్టుండగా నాతో మాతో మీరు సూటిగా మాట్లాడండి. మా జీవితాలకు కావలసిన విలువైన అమూల్యమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇవి కేవలం వినుమట్టుకే ఉండి మమ్మల్ని మేము మోసగించుకోకుండా విన్న వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి దినము మాకు సహాయం దయచేయండి తండ్రి. వినే చెవుని, గ్రహించే మనసును, అర్థం చేసుకున్న హృదయాలను మా అందరికీ మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా చేరవచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని ఆయన కుటుంబాలుగా నాయన మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని తండ్రి. మీ సన్నిధికి వచ్చి మీ యొద్ద నుండి దీవెనలు పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి, అందరూ బిగ్గరగా చెప్పండి. చెప్పారా? ఆమేన్. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? స్వరం రాట్లా. తిన్నారా? పొద్దున్న టిఫిన్ చేశారా? బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి నా కోసం హల్లెలూయా. సంతోషంగా ఉన్నాం అన్న వారందరూ చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉన్నారన్నమాట. అయితే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో పేతురు గారు తెలియజేస్తూ అంటున్నాడు 2వ వచనంలో, ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. అంటే 2 విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఇక్కడ పేతురు గారు ఎవరు చెప్తున్నారంటే సంఘానికి రాస్తూ, ఇప్పటిదాకా నువ్వు బ్రతికిన బ్రతుకు ఓకే, దేవుణ్ణి ఎరగక ముందు, దేవుని దగ్గరికి రాకముందు, దేవుడు అంటే ఏంటో తెలుసుకోకముందు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు. కానీ ఇప్పటి నుంచి ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలి చెప్పాలి మీరు. ఎవరి ఇష్టానుసారంగా? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు, దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అని పేతురు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు నా కొన్ని విషయాలు, నా ఇష్టానుసారంగా బ్రతికితే ఏమైంది, దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే ఏమైంది? మీరు చెప్పండి. చాలా మంది ఈ మాట అంటా ఉంటారు. ఏమంటారు తెలుసా? నా ఇష్టం. విన్నారా ఈ మాట? ఏంటి చెప్పండి, అనండి ఒక్కసారి మీ స్వరంతో అనండి. నా ఇష్టం అన్నరా? ఇక్కడ అనరు, అక్కడ అంటారు ఇంటికి. నా ఇష్టం ఇదే జరగాలి, నా ఇష్టం ఇలాగే ఉండాలి, నా ఇష్టం నేను చెప్పింది చేయాలి అనేవారు లేరా? ఇంకా చెప్పాలంటే నా ఇంట్లో, నా కుటుంబంలో లేదా పలానా చోట నా ఇష్టమే జరగాలి అనేవాళ్ళు కూడా. అయితే దేవుని వాక్యం తెలియజేస్తే నీ ఇష్టం ఎప్పుడంటే దేవునిలోకి రాకముందు వరకు నీ ఇష్టం జరగవచ్చు. కానీ ఇకపై ఎవరి ఇష్టం జరగాలి? దేవుని ఇష్టం. అంటే నా వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, నా కుటుంబ జీవితంలో కానివ్వండి, సంఘ పరిస్థితుల్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఎవరిష్టం జరగాలి? దేవుని ఇష్టం జరగాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమన్నదంటే నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడ్డావు. అంతేనా? ఈ ఫోన్ ఎవరు కొనుక్కున్నారు? నేను కొనుక్కున్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం ఇది చేయాలా? నువ్వెవరు చెప్పడానికి నేను నా ఇష్టం చేస్తా అంటే ఊరుకుంటానా? ఎందుకు? ఇది నేను కొనుక్కున్నాను, నేను కష్టపడి కొనుక్కున్నాను, నా మాట ఇదేం చేయాలి? ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు కూడా నీ సొత్తు. ఎవరు నువ్వు? విలువైన అమూల్యమైన రక్తము ద్వారా కొనబడ్డావు నువ్వు. నమ్మితే స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి మన ఇష్టాలు నెరవేర్చుకోకూడదు, దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఈ మాట అంటారు. ఏమంటారు తెలుసా? నా ఇష్టం అంటారు. చిన్న పిల్లలు చూడండి, మరీ చిన్న పిల్లలు, వారికి ఏ డ్రెస్ తెచ్చినా వేసుకుంటారు కదా. కానీ కొంచెం ఊహరాంగాలే, కొంచెం పెద్ద వంగలు ఏమంటారు తెలుసా? నాకు అది నచ్చల, నాకు ఇదే ఇష్టం. అదే మాట చిన్నప్పుడు అన్నారా? అనరు. కానీ కొంచెం ఊహ తెలిసి నాకు అంటారు. ఏమంటారంటే నాకు ఇదే ఇష్టం, అది నాకు. అరే చాక్లెట్ తింటే జలుబు చేసినట్టు లేదు, నాకు అది ఇష్టం. ఐస్ క్రీమ్ తింటే నాకు అది ఇష్టం. అంటే ఈరోజు తాగుబోతులు కూడా చూడండి, తాగమాకరు నీ ఆరోగ్యం పడైపోద్ది. ఏమంటారు తెలుసా? నా ఇష్టం. నువ్వేమన్నా డబ్బులు ఎత్తున్నావా? నీ డబ్బులా? నా డబ్బులు నా ఇష్టం. అరే నీ ఆరోగ్యం పాడైపోయిద్దయా, నీ ఒళ్ళు పాడైపోయింది, నీ లోపల ఉన్న అవయవాలు పాడైపోయి, నా శరీరం నేనండి నాశనం, నేనండి పాడైపోయింది, నా ఇష్టం అంటలేదా? జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. ఇలా ఉండకూడదంటే అనే మాట ఏంటి తెలుసా? నా ఇష్టం, నేను ఇంతే ఉంటా,
నాకు నచ్చినట్టుగానే ఉంటా, ఇలాగే బ్రతుకుతా అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుడు వారి అలా అనుకునే వారితో మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి, నా ఇష్టం అనుకుంటే ఏం జరిగిద్దో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, చకచక తీయాలి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వారు నీ స్వజనుల కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఏమంటాడట, ఆమె నాకిష్టమైంది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో. చూడండి, ఇక్కడ నా వైపు చూడండి. సంసోన్ గారి గురించి తెలుసా మీకు? విన్నారా? చాలాసార్లు వినే ఉంటారు. సంసోన్ గారు ఇక్కడ వాళ్ళ నాన్నగారితో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, తిమ్నాతు అనే ఊర్లో ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, వద్దు నాన్న, మనం దేవుని పిల్లలం, వాళ్ళేమో అన్యులు. దేవుడు అంటే ఎరుగని వారు, దేవుడు అంటే తెలుసుకొని వారు, వాళ్ళ కుమార్తెల్లో వద్దు, మన సొంత జనుల్లో, మన సంఘ బిడ్డల్లో, మన బంధువుల్లోనే పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేసుకో అంటే అప్పుడు ఆయన అంటున్న మాట తెలుసా, ఆమె నాకు ఇష్టమైంది. ఏంటంట, కాపురం చేసేది నేనా నువ్వా అంటాడు వాళ్ళ నాన్నగారు. పెళ్లి చేసుకుని కాపురం చేసింది ఎవరు? నేను. నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది కాబట్టి ఆమెను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అంటే ఆలోచించండి. సంసోను బై బర్త్ క్రిస్టియన్, నువ్వు నేను బై బర్త్ క్రిస్టియన్ కాదు. మన అమ్మ, మన నాన్న, మన తాత ముత్తాతలు ఎవరో చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు, నామకార్థ క్రైస్తవులం. ఎప్పుడు క్రైస్తవం అయ్యామంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నప్పుడు, అప్పుడు మనం క్రైస్తవులంగా పిలువబడ్డాం. కానీ సంసోను ఎవరో తెలుసా? బై బర్త్ అంటే పుట్టడం కూడా కాదు, గర్భంలో పడినది మొదలుకొని క్రిస్టియన్. చూడండి, అక్కడే ఉండేది 13వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు. సో సంసోను గారు ఎవరంటే బై బర్త్, గర్భంలో ఉన్నప్పుడే క్రిస్టియన్. ఆయన అంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాలు నెరవేర్చాలి, దేవుని కొరకు జీవించాలి. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి చక్కగా దేవుణ్ణిలో పెరిగాడు. కానీ ఒక్కరోజు ఏం చేశాడంటే, నా ఇష్టం అంట మొదలుపెట్టాడు. ఏమి ఇష్టం? దేవుని ఇష్టాలు పక్కన పెట్టేశాడు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాల్సిన ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇకపై ఏమంటాడంటే, నా ఇష్టం, నేను చెప్పిందే చెయ్యండి, నాకు నచ్చినట్టు చేయాలి అనే మాట తండ్రితో అంటున్నాడు. మొదటిగా ఈ మాట అంటానికి గల కారణం ఏంటంటే, సంసోను గారు బహుబలవంతుడు. ఎప్పటి నుండి? ఆదాం మొదలుకొని నేటి వరకు అలాంటి బలవంతుడు ఎవరు? ఏం చేశాడు సంసోను? ఒకరోజు సింహం ఎదురొచ్చింది. సింహం ఎదురొస్తే ఏం చేశాడు తెలుసా? మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చాడు. ఏమండి, మీరు కుక్కను చూస్తేనే మనం ఏం చేస్తాం? భయపడిపోతాం కదా. సింహం వస్తే ఏం చేస్తాం? హాయ్ అని ఫోటో దిగుతామా? చేగండిస్తామా? సింహం ఎదురొస్తే సంసోను ఏం చేస్తాడు తెలుసా? దాని నోట్లో ఇలా చేతులు పెట్టి, సింహం నోట్లో చేపెడితే ఏం చేసిద్ది? చికెన్ బిర్యానీ తిన్నట్టు తినేసిద్ది. అంతేనా? సింహానికి దొరికితే ఏం చేస్తారమ్మా మనల్ని? సింహం ఏం చేసిద్ది? తినేసిద్ది. కానీ ఈయన ఏం చేశాడంటే, దాని నోట్లో చేతులు పెట్టి ఇలా మేక పిల్లను చీల్చినట్టుగా. ఎవరిచ్చారు ఎంత బలం అంటే? దేవుడిచ్చాడు. అది ఆయన బలం, ఆయన సొంత బలం కాదు. దేవుడిచ్చాడు ఆ బలం. ఎందుకు? దేవుని పని చేయాలి, దేవుని ఇష్టాలు నెరవేర్చాలని చెప్పి ఆ బలం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒకరోజు సంసోను 1000 మందిని చంపేశాడు. ఎంతమందిని? ఇక్కడ 100 మంది ఉంటే ఎంతమంది అయ్యారు? ఇరుకైపోయింది కదా. ఒక 200 మంది వస్తే ఎంత ఉంటుంది? మీరు ఊహించండి. జస్ట్ 1000 మంది అంటే ఎంత? మనకి ఇక్కడ బయట పెడితే ఆ చివరి దాకా ఉంటారు కదా. అవునా? అంత మంది వస్తే సంసోను గారు ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి లేయడానికి లేదు. కుప్పలుగా పడేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరిచ్చారు ఈ బలం అంటే? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. అందుకే అతని మీద ముందుగానే ప్రణాళిక వేసుకుని దేవుడు ఏం చేశాడంటే, గర్భమున పుట్టిన మొదలుకొని నాజీరు. నాజీర్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకించబడటం. ఏం చేయబడతాం? ప్రత్యేకించబడటం. సేవకునిగా ప్రత్యేకించబడటం అనమాట. ఈ నాజీరు చేయబడిన వ్యక్తి
చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు, కానీ ఒక వయసుకు వచ్చి నాకు అంటున్నాడు తన బలాన్ని చూసుకొని నా ఇష్టం. ఎందుకు తెలుసా? నన్ను ఎవడు కొట్టలేడు, నాకు ఎవరు ఎదురు చెప్పలేడు. ఎవరైనా నాకు ఎదురు చెప్తే నేను బలవంతుని గనక వారి తాట తీస్తా. ఇలాంటి ఆలోచన అన్నమాట సంసోను. అవునా? నేను చెప్పిందే జరగాలి, నా ఇష్టమే నెరవేర్చబడాలని తన తండ్రితో అంటా ఉన్నాడు. ఇంకో విషయం, ఈ విషయంలోనే కాదు, అసలు సంసోను గారు ప్రతి ఒక్కటి తన ఇష్టాన్ని జరిగించాడు. జస్ట్ పేజ్ అలా చెప్పండి. 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు, ఎక్కడ దాకా వెళ్ళాడట? తిమ్నాతు అనే ఊరు వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఉండిద్ది. అసలు ఈ అమ్మాయిని ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఈ ఊరు వెళ్ళబట్టే. ఆ ఊర్లో వెళ్ళాడు, ఆమెను చూశాడు, ఆమెను ప్రేమించి ఆమెను నా కోసం తీసుకురండి అంటున్నాడు. కానీ ఈ తిమ్నాతు అనే ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఉన్నాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి. చదవండి అన్నమాట. అంతేనా? తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు అంటే తిమ్నాతు అనే ఊరు, మీరు చెప్పండి, ఇదిగో మానేపల్లి నుంచి మేడపల్లి వెళ్ళాలనుకో, ఒకవేళ మధ్యలో ద్రాక్ష తోటలు ఉన్నాయి అనుకో, అలా తోటల్లోంచి వెళ్ళాలి. అంతేనా? మానేపల్లి నుంచి మేడపల్లి, మేడ మధ్యలో ఏమున్నాయి? ద్రాక్ష తోటలు ఉన్నాయి అనుకో, మరి దారెట్టి వెళ్ళాలి అట్టేగా. సో అలా వెళ్ళేటప్పుడు ఏం తగులుతుంది? ఆ తర్వాత కొదమసింహం వచ్చింది. అయితే మీరు ఒక విషయం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం, ఇది ఇలాగే పట్టుకోండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. నాజీరు చేయబడ్డ వ్యక్తి గురించి మోషే గారితో దేవుడు ముందుగానే, అంటే ఈ సంసోను గారు భూమి మీదకు రాకముందే కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటో ఒక్కసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. మరియు యెహోవా, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం, మోషేకి ఇలాగూ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు, దేనికి? నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టినది ఏదియు, ఇక నా వైపు చూడండి, నాజీరు చేయబడ్డ వ్యక్తి పురుషుడు గాని స్త్రీ గాని ఎలా ఉండాలన్నది ముందుగానే మోషే గారి కాలంలోని దేవుడు రాయించాడు. అంటే సేవకుడు అవ్వాలంటే, ప్రత్యేకించబడాలంటే, దేవుని కొరకు నాజీరుగా బ్రతకాలంటే ఎలా ఉండాలంటే ద్రాక్ష పండ్లు పట్టుకోవడానికి వీలు. మీరు చూడండి, ద్రాక్ష తోలు కూడా పట్టుకోకూడదని రాశాడు అక్కడ కదా. తోలు గాని తొక్క గాని కనీసం ద్రాక్ష పండు కూడా ముట్టుకోవడానికి వీలు. ఇప్పుడు ఈయన ఇశ్రాయేలు దేశాల నుంచి తిమ్నాతునికి వెళ్ళే దారిలో ఏముంది? మరి ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? వెనక్కు తిరిగి రావాలి. ఎందుకో తెలుసా? నాజీరు చేయబడ్డవాడు ద్రాక్ష పంటను ముట్టడానికి వీలు. ఎప్పుడు చెప్పాడు? ఇతను పుట్టక ముందే మోషే గారితో ముందుగానే చెప్పాడు ఈ మాట. ఎవరైనా సరే, ఇశ్రాయేలులో ఎవరైనా సరే నాజీరు చేయాలనుకుంటే స్త్రీలు గాని పురుషులు గాని వారు ద్రాక్ష పండు తొక్కు గాని తోలు గాని పట్టుకోవడానికి వీలు. ఈయన ఏమని చూసి ఎక్కడ ప్రేమించాడు? తిమ్నాతులో. తిమ్నాతుకు వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? ద్రాక్ష తోటలు చూడంగానే నేను ఏం చేయాలి? వెనక్కి రావాలమ్మో, నా దేవుడు ముందుగానే చెప్పాడు. ద్రాక్ష తోటల వైపు వెళ్ళొద్దన్నాడు, ద్రాక్ష తోటల వైపు నన్ను చూడొద్దన్నాడు, ద్రాక్ష పండును పట్టుకోవద్దన్నాడు. నేను ఇటు వెళ్ళకూడదని చెప్పి ఏం చేయలేనా? వెనక్కి తిరిగి ఇంటికి పోవాలా? కానీ నేనేం చేశానంటే నా ఇష్టం, నేను వెళ్ళాల్సిందే. ద్రాక్ష తోట రాని ఇంకోటి రాని ఏదైనా. ఆ తర్వాత చూడండి మీరు, సింహాన్ని చంపేస్తాడు. మళ్ళీ కొద్ది రోజులకి వెళ్తా ఉంటే సింహం దగ్గర ఏముండిద్ది అంటే తేనె పట్టే ఉండిద్ది. అవునా? ఆ సింహం లోపల ఏముండిద్ది? కళేబరంలో తేనె పట్టుంటే ఆ తేనె పట్టుకుని తీసుకొని చక్కగా తినేస్తాడు. కానీ ఇక్కడ చూడండి 6వ అధ్యాయం 6వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు అన్నిటిలో ఏ శవమును, ఏ శవాన్ని పట్టుకోవడానికి వీలు. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి సింహాన్ని చూసి సింహం లోపల తేనె తట్టుంటే దాన్ని తీసుకొని చక్కగా, అంటే దేవుని ఇష్టాలు నెరవేర్చడం కోసం సంసోన్ని దేవుడు భూమి మీదకి పంపిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. ఇప్పుడు ఇలా బ్రతకటం వల్ల ఏమైందో ఒక్కసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదవండి.
చదవమ్మది. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని, చూసారా, దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సింహాన్ని చీల్చడానికి బలాన్ని ఇచ్చాడు. 1000 మందిని కుప్పలు కుప్పలుగా పడేసి చంపడానికి బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడేమయ్యాడు? ఒక బందీ అయిపోయాడు. ఎలాగో తెలుసా? కన్నులు 2 కూడా ఊడబీకారు. ఏమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, కంట్లో చిన్న నలుసు పడింది, ఏం చేస్తారు? అమ్మా వినండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కంట్లో చిన్న నలుసు పడితే వెళ్ళగలరా? ముందుకు పోగలరా? అంటే దారిలో వెళ్ళేటప్పుడు చిన్న నలుసు కంట్లో పడితేనే నెక్స్ట్ ఇంకొక పని మనమేమి. కానీ ఇతని కన్నులు మత్తు ఇంజక్షన్లు ఉన్నాయి అప్పట్లో, ఆపరేషన్ చేసి ఏమైనా తీసుకుంటారా? ఎర్రని ఆ కాలే ఇనప చువ్వలు తీసుకొచ్చి కళ్ళల్లో పొడిచి ఆ కళ్ళు 2 ఓడబిగితే ఎంత బాధ ఉంటుంది చెప్పండి మీరు. చిన్న నలక పడితేనే మనం ఏం చేస్తాం? చిన్న పురుగు పడితే, రాత్రి నేను వస్తా ఉంటే ఏమైందంటే భయంకరంగా పురుగులు కళ్ళలో పడిపోతాం కదా. ఆ పురుగు పడితే మనం మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకు. అలాంటిది ఏమైపోయాడు సంసోన్ అంటే గుడ్డివాడైపోయాడండి. 2 కన్నులు కూడా ఊడబీకారు. ఊడబీకిన తర్వాత ఏమైందంటే ఒక బందీగా అతన్ని తీసుకువెళ్ళిపోయారు, ఒక ఖైదీని చేశారు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం అంటే ఒకటే, నా ఇష్టం అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు ఉన్నాయి. కాబట్టి సంసోను గారి జీవితం ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు తెలుసా? భూమి మీద నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా, నా ఇష్టమే జరగాలనుకున్నోడికి ఒకటే గుణపాఠం ఏంది తెలుసా? కష్టమే. నా ఇష్టం అనుకునే ప్రతి ఒక్కరికి ఏమైంది? కష్టమే. సంసోను గారు బహు భయంకరమైన బాధను అనుభవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. సంసోను గారి జీవితంలో మనం చూస్తే నా ఇష్టం అనుకున్న తర్వాత కష్టాల పాలు అయిపోయాడు. మరొక విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. నా ఇష్టం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, తీసారా? ఆ ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు. మనం ఎన్నోసార్లు విన్నాం కాబట్టి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను, చూడండి. ధనవంతుడు, లాజరు. ఈ ధనవంతుడేమో బాగా బతికాడు, లాజరేమో కురుపులతో అక్కడ ఏదన్నా ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఎవరైనా ఒక రొట్టె ముక్క, ఇంకా చెప్పాలంటే ధనవంతుడు రొట్టె ముక్క వేస్తే తింటాడు, లేకపోతే ఆ రోజు పస్తుండాలి. ఇంకో విషయం చేస్తా, కుక్కలు వచ్చి కురుపులు నాగుతా ఉంటే కుక్కలను తోలటానికి కూడా శక్తి లేదు. కుక్కలు వచ్చి ఆ కురుపులు నాగుతా ఉంటే వాటిని కదిలించడానికి, వాటిని గదించడానికి కూడా అవకాశం లేదు. అంత బలహీనంగా ఉన్నాడు. వీళ్ళిద్దరు చనిపోయారండి. చనిపోయి లాజరేమో అబ్రాము రొమ్మున నెమ్మదికరమైన స్థలానికి
అంటే నా ఇష్టాలు చేసుకోవడానికి నాకు అనుమతి. ఈరోజు నా క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాలి, ఇప్పటికీ నీ ఇష్టమేనా? ఇప్పటికీ నీ జీవితంలో నీ ఇష్టమే జరుగుతుందా? ఇప్పటికీ నీ కుటుంబంలో నీ ఇష్టమే జరుగుతుందా? ఇప్పటికీ సంఘంలో నీ ఇష్టమే జరుగుతుందా? అలా చేస్తే ఒకరోజు కష్టాల పాలవుతావు. సంసోను జీవితాన్ని ఆలోచన చేయండి. దేవుని కొరకు బ్రతకాల్సిన బై బర్త్, గర్భంలో పుట్టినది మొదలుకొని, గర్భం అంటే బయటకు కనిపిస్తాడా? ఏమండి, డాక్టర్ కనిపిస్తారా? గర్భంలో పుట్టినప్పుడే దేవుడు చూస్తాడు కదా. అప్పటి నుంచే ఎవరితను నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు. కానీ మధ్యలో ఏం చేశాడు? దేవుని ఇష్టాలు పక్కన పెట్టాడు. ఇక నా ఇష్టం అని బ్రతకటం ప్రారంభించాడు. ఏమైపోయాడు? కన్నులు రెండు ఓడబీకేశారండి. సంఖ్యల చేత బంధించి జైల్లో ఒక ఖైదీగా 1000 మందిని చంపిన వ్యక్తి ఈరోజు కొంతమంది దగ్గర మోకరించి వారికి నమస్కారం చేయాల్సిన పరిస్థితి వచ్చేసాడు. ఎందుకు ఈ కష్టం అంటే మీరు ఆలోచించండి. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేసేవాడు సంసోను ద్వారా. ఒకవేళ దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే ఇంకా గొప్ప కార్యాలు తన జీవితంలో చేసేవాడు. ఎప్పుడైతే నా ఇష్టం, నాకు ఇష్టమైందని చెప్పి అలా తన ఇష్టాలు జరిగించుకున్నాడో కష్టాల పాలు అయిపోయాడు. ధనవంతుడు చూడండి, దేవుడిచ్చిన ధనం ఎవరిస్తారు? ధనం ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నేను సంపాదించాను, నా డబ్బులు, నా ఆస్తి, నా ఇల్లు అమ్ముకుంటాను, నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను, నా ఆరోగ్యం పాడు చేసుకుంటాను, నా ఇష్టం అంటున్నావా? కాదు కాదు, నీకు ధనం ఇచ్చేది దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, నీకు ఆయుష్ని పెంచింది దేవుడే. ఆయన ఇవ్వకపోతే నువ్వు సున్నా. ఆయన లేకపోతే, ఆయన ఇవ్వకపోతే నీకేమీ. ఆయన ఇచ్చింది ఆయన కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి, ఆయన ఇచ్చింది ఆయన కొరకు వాడాల్సింది పోయి ఈరోజు ఏమంటున్నారు తెలుసా? చాలా మంది నా ఇష్టం అని నేను ఇంతే ఉంటాను అంటున్నారండి, నాకు నచ్చినట్టు ఇలాగే బ్రతుకుతాను అంటున్నారండి. ఇలా ఉంటే దేవుడు ఒకరోజు కష్టాల పాలు చేస్తాడు, మనం విడిచిపెట్టేస్తాడు. చూడండి, ధనవంతుడికి దేవుడు డబ్బు ఇచ్చాడు, భూమి మీద ఏం చేశాడంట? జీవితకాలం అంతా సుఖాన్ని. అబ్రహాం అంటున్నారు, కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వేదనకరమైన స్థలంలో అగ్ని ఆరని పరిస్థితుల్లో కేకలు వేస్తా ఉన్నాం. అంటే భూమి మీద కష్టాలే, భూమిని విడిచి నాకు కూడా. అదే దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను అలా విడిచిపెట్టే దేవుడు. నువ్వు కష్టాల్లో, బాధలు. మీరు కూడా ఆలోచించండి, లాజరు ఏం చేశాడు? ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి నాగుతా ఉన్నాయి, తినడానికి తిండి లేదు, ఉపవాసం. కానీ దేవుని ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టాల. ఆ పరిస్థితుల్లో కూడా, అంటే అలా అనారోగ్యంలో ఉన్నప్పుడు, తిండికి లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇష్టంగా బ్రతికాడండి. అందుకే ఎక్కడ ఉన్నాడు? నెమ్మదికరమైన స్థలంలో విశ్రాంతి పొందుతా ఉన్నాడు. దావీదును చూడండి, చక్కగా భూమి మీద మేలులు పొందాడు. లాజరు ఈ భూమిని విడిచి నాకు కూడా మేలులు. కాబట్టి నా ఇష్టం అనుకుంటే భూమి మీద కష్టాలే, భూమిని విడిచినాక కష్టాలే. దేవుని ఇష్టమైతే భూమి మీద దీవించబడతావు, భూమిని విడిచినా కూడా నెమ్మదికరమైన స్థలానికి వెళతావు. చివరిగా ఒక మాట చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఈ మాట చదవండి, నేను ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. 6వ అధ్యాయం 38వ వచనం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి మనుష్య కుమారుడిగా మనందరికీ మాదిరి చూపించడానికి, మనిషి అన్నోడు ఎలా బ్రతకాలి, మనిషి అంటే ఇలా జీవించాలని చూపించడానికి వచ్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి. ఎందుకు వచ్చాడు యేసయ్య? దేవుని ఇష్టాన్ని. నువ్వెందుకు వచ్చావు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? ఇన్ని రోజులు ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు ఎందుకు నీకు ఆయుష్ ఇస్తున్నాడు? నీ ఇష్టాలు నెరవేర్చడానికా? దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకు రాను, నా దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చానని మనుషులందరికీ మాదిరి చూపించిన యేసుక్రీస్తు వారే ఆయన దేవుడైండి కూడా ఈ మాట మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకండి నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతా అంటున్నాం? ఆలోచించేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే, దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే మనం మన జీవితాల్లో దీవెనలు పొందుకుంటాం. భూమి మీద ఒకవేళ కష్టాలు ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆయనతో పాటు యుగయుగాలు సంతోషించడానికి ఆయనతో పాటు కొనిపోబడతాం. కనుక ఇకపై మనం ఎప్పుడు కూడా నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నువ్వెవడో చెప్పడానికి అనే మాట మనం మాట్లాడకూడదు. ప్రతి విషయంలో, నీ కుటుంబ విషయమైనా, నీ వ్యక్తిగత విషయమైనా, సంఘ విషయమైనా, ఏదైనా సరే దేవుని ఇష్టమేంటో, దేవుని చిత్తమేంటో ఆలోచన చేసి ముందుకు కొనసాగాలి. అలా బ్రతికితే దేవుని దీవెనలు మనం పొందుకుంటాం, లేకపోతే భయంకరమైన కష్టాల పాలు అవుతాం. కనుక మనమందరం కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ నా మాటలతో హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోనండి.
అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం మనం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. నా ఇష్టం అనుకునే వారందరికీ కష్టమే. ఈ భూమి మీద కష్టాల పాలే. భూమిని విడిచినాక కష్టాల పాలే. సంసోను గారి జీవితాన్ని చూడండి. బహుబలవంతుడు. బైబిల్లో అలాంటి బలవంతుడు నేటికి లేరు. ఆదాము మొదలుకొని నేటి వరకు అలాంటి బలవంతులు ఎవరు లేరు. సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చగలిగిన బలం, 1000 మందిని కుప్పలు కుప్పలుగా పడేయగలిగిన బలం. తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి విడిచిపెట్టాడండి. భయంకరమైన కష్టాల పాలైపోయాడు. అయ్యో, ఆ 2 కళ్ళు ఓడబీకబడ్డాయి. ఆలోచించండి ఒకసారి. కనులు 2 ఆ చువ్వలతో అలా తీస్తా ఉంటే ఎంత వేదన అనుభవించుంటాడు. ఒక ఖైదీ అయిపోయాడు, ఒక బందీ అయిపోయాడు. ఎందుకు ఇదంతా? ఈ కష్టం ఎందుకో తెలుసా? నా ఇష్టం అని ఎప్పుడైతే అతను అనుకున్నాడో కష్టాల పాలైపోయాడు. ధనవంతుడు జీవితాన్ని మీ ముందు ఉంచుతున్నా ఉన్నాడు దేవుని వాక్యం. ధనవంతుడు భూమి మీద జీవితకాలం అంతా తన ఇష్టానుసారంగా బ్రతికాడు, కష్టాల పాలైపోయాడు. లాజర్ని చూడండి ఒకసారి. ఇదిగో లాజర్ లాంటి జీవితం నాకు ఇవ్వండి అని చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా, నేను లాజర్ లాగా బ్రతకాలయ్యా. కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులైనా నీ ఇష్ట ప్రకారం జీవిస్తాను. చిన్న ప్రార్థన చేస్తావా? దావీదులాగా నేను జీవిస్తానయ్యా. అయ్యా, ఇదిగో ఏ పరిస్థితిలో ఉన్నా నీ ఇష్టాలు నెరవేరుస్తాను, నీ దగ్గర సాక్ష్యం పొందుకుంటానని చిన్న ప్రార్థన చేస్తావా? విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్న పెద్దలు మోషే గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుండి ప్రార్థించుకుందాం. సర్వకృపానిధివైన పరమ తండ్రి, దేవా, ఇదిగో నాయనా, ఈ పునరుద్ధాన దినములు నైనా మేమందరము కూడా సంఘమంతా కూడా కూడుకొని మరి నీ మందిరావారంలో చేరి నీ దాసుని ద్వారాగా చెప్పబడినటువంటి మాటలను నైనా నీ వాక్యములో నా ప్రభా ఇలా వ్రాసి ఉన్నావు. మరి సంసోను తన ఇష్ట ప్రకారం చేసినప్పుడు నాయనా, మరి అతని ఇష్టానుసారముగా నడుచుకున్నప్పుడు అతని కళ్ళు లేక బందీగా నాయనా మరి గృహాల్లో పడవేసినారు. ధనవంతుడు తినుము త్రాగుము సుఖించుము అనే ధనవంతుడు కూడా ఒక్క సుక్క నీళ్ళు బొట్టు కోసము లాజరుని అడిగినట్లు మేము నీ పరిశుద్ధ లేఖనములో చూసి ఉన్నాం. దేవా, ఇదిగో అలాంటి నా ఇష్టం అనేది నా ప్రభువా మాలో ఎలాంటి అయినా నీకు అయాస్కారముగా ఉంటే నా ప్రభువా తీసివేయటకు సహాయము దయచేయము. నా ఇష్టము అనేది నా ప్రభువా ప్రతి హృదయంలో నుంచి తీసివేయటకు నీ కృప చూపించుము. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన నా ఇష్టము అనే దాన్ని గురించి నా ప్రభా నాయన వారి హృదయంలో నుంచి నా ఇష్టం అనే దాన్ని తీసివేసి నా దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటా. నా దేవునిని అడిగి నేను వెళ్తా. ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రయాణములు ఉండా నా దేవుని అడిగి నా దేవుని ప్రకారం నేను నడుచుకుంటానని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము నాయనా. మరి ఈ వాక్యాన్ని నా ప్రభా వ్యర్థముగా పోకు నా ప్రభా ప్రతి హృదయాలలో నీ పరిశుద్ధాత్మని ద్వారా గది భద్రపరుచుకొనుటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. మరి సహోదరుడు నా ప్రభా దూర ప్రాంతము నుంచి మన మధ్యకు నాయన వచ్చి మరి ఈ రీతిగా నాయన మరి నీ వాక్యాన్ని ఇలా వివరించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన ఇంకా వాడబడుటకు నీ కృపను అనుగ్రహించుము నాయన. చదివిన వాక్యమునకు, విన్న వాక్యమునకు నా ప్రభువా ప్రార్థన చేసేదానికి నీరు కట్టి ఫలించుటకు నీ కృపను అనుగ్రహించుము. ప్రతి హృదయాలని మా సంఘములో వెలిగించుటకు నీ కృపను అనుగ్రహించుము. సంఘములో ముడత కలంకము లేకుండా నా ప్రభా నాయనా, నా ప్రభు ప్రతి ఒక్కరూ ఒకరు ఒకరు ఆప్యాయతతో ప్రేమ కలిగి నాయన జీవించుటకు నీ కృపను అనుగ్రహించుము నాయన. సంఘములో ఉండ నా ప్రభా ఎత్తబడే సంఘములో ఉండుటకు నా ప్రభా మధ్యాకాశం ఇందులో మేము ఉండులాగున్నా నా ప్రభా
క్రీస్తు స్వరూపములో ఉండుటకు నాయన, క్రీస్తు సంఘముగా నువ్వు రక్తమిచ్చి కొన్నావు, విలువ పెట్టి కొన్నావు నాయన. నువ్వు కొన్నవు కాబట్టి నా ప్రభు నీ చిత్త ప్రకారం చేయుటకు సహాయము దయచేయము నాయన. నువ్వు ప్రాణమిచ్చినావు అయ్యా మా అందరి కొరకు నా ప్రభు నాయన. ప్రతి ఒక్కరి కొరకు సిలువలో బలియాగమై నీ ప్రాణమిచ్చి నువ్వు వెలబెట్టి కొన్నావు కనుక నా ప్రభు మేము మీ సొత్తుము, మా ఇష్టానుసారంగా జరగటానికి వీలు లేదు. నీ చిత్త ప్రకారము జరుగుటకు సహాయం దయచేయము. ఒక్కొక్క కుటుంబాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో అవి తీర్చుము అయ్యా. వారు ఏ ఏ ఇబ్బందులు ఉండరు, ఏ రోగములతోటి ఉండరు, ఏ బాధలతోటి ఉండరు, ఏ సమస్యతోటి ఉన్నారో నాయన ఈ సంఘములో ప్రతి ఒక్కరికి నాయన ఆదరించి కనికరించి కరుణించము నా ప్రభా. అలాంటి సమస్యలు ఏమన్నుంటే నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. మేము చెబితే వినరు కాబట్టి ప్రతిది కూడా నీ చిత్తానికే అప్పగించుకుంటున్నాం. సంఘము పట్ల నీ కృప నింపి సంఘము ఐక్యత కలిగి జీవించుటకు నాయన సమృద్ధిగా మేమందరము కూడా నాయన నీ వాక్యం వినుటకు సహాయము దయచేయ్యా. చదివిన వాక్యానికి నీరు కట్టండి, చెప్పిన వాక్యాన్ని హృదయంలో ఫలించుటకు నీ కృప చూపించమని నాయన నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో నేను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. అంకుల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, ఈ సమయం కానుకల సమయం కనుక ఒకరు పాట పాడుతుండగా కానుకలను పట్టుకుందాం. అందరూ కూడా హృదయాలు అర్పించిన వారు హృదయపూర్వక కానుకలను కూడా సమర్పించుకుందాం. ఒకరు పాట పాడండి, కానుకలను